అండ్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది ఫస్ట్ నుంచి కూడా మామూలు సాదాసీదా కుటుంబమే. మేము కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. నేను ప్రొఫెషనల్గా అడ్వకేట్, లా చేశాను నేను. ఓకే. ప్రాక్టీస్ అయితే ఎక్కువ లేదు, మామూలుగా బిజినెస్లు చేయడమే మాత్రమే నాది. డాడీ కూడా ఆల్విన్లో ఎంప్లాయ్ చేశాడు. ఆల్విన్ మూతబడింది. అప్పుడు పీజీఆర్ఎంబడి డాడీ కూడా బాగా పాలిటిక్స్లో యాక్టివ్గా తిరుగుతుండే. వీళ్ళందరినీ ఆదర్శంగా చూసి వాళ్ళు చేసిన సేవలు అవన్నీ చూసి నేను కూడా పాలిటిక్స్లో రావడం జరిగింది. ఓకే. ఒక మూసాపేట డివిజన్కి ఎన్ఎస్యుఏ అధ్యక్షునిగా చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ కోఆర్డినేటర్గా ఎన్ఎస్యుఏలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? ఇది నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి వల్ల ఈరోజు మేము ఢిల్లీ వరకు వెళ్ళగలిగినాం. ఎలా అంటే మా ఎన్ఎస్యుఏ కానీ యూత్ కాంగ్రెస్ అనే దానికి ఎలక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు మాత్రమే దాంట్లో వర్క్ చేయడం ఉంటుంది. అదే ఎలక్షన్ ఆ రోజు లేకపోయి ఉంటే నేను ఢిల్లీ వరకు వెళ్ళిపోయాను కాదు. లేకపోతే అదే మంత్రుల కొడుకులో, ఎమ్మెల్యేల కొడుకులో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని చేయడం అవుతుండే. కానీ రాహుల్ గాంధీ గారు ఇది కాదు సిస్టమ్, కింద నుంచి వచ్చిన నాయకులు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఎలక్షన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ ఎలక్షన్లో గెలిచి ఈరోజు మేము ఎత్తు ఎదిగాం. అంటే రాష్ట్ర రాజకీయాలకు ఢిల్లీ రాజకీయాలకు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? రాష్ట్ర రాజకీయాల కంటే ఇక్కడ మనం లోకల్లో ఆల్రెడీ మనం చేసే మనం పక్క రాష్ట్రంకి వెళ్తే ఎలా ఉంటుందంటే కొంచెం అక్కడికి మనకు తేడా. ఎక్కడైనా మామూలుగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, కాకపోతే సిస్టమ్ ఎక్కడ కూడా ఒకటే ఉంటుంది సిస్టమ్. అక్కడ మనం ఇక్కడ చేసేవారికి అక్కడ చేయడం, కాకపోతే అక్కడ మనం వెళ్ళి ఒక 10 మందితో వర్క్ చేయించడం జరుగుతుంది అక్కడ. అట్లా దాంట్లో కూడా మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మనకి రాష్ట్ర రాజకీయాలలో కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మనకు ఒక ఛానల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. దీనివల్ల ఒక లాభం అంతే. మీరు